ఇవాళ 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 రోజుల నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త చట్టం తీసుకురానుంది ప్రభుత్వం. ఇవాళ సభలో ROR 2024 బిల్లును ప్రవేశపెట్టనుంది. భూ సమస్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తోంది. భూ దస్తూరాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 పేరుతో ఇవాళ అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ROR 2020ను రద్దు చేయనున్నారు. పట్టా భూముల యజమానుల హక్కుల సంరక్షణతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లను ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ పేరును కూడా భూమాతగా మార్చాలని నిర్ణయించింది ప్రభుత్వం. రైట్, మొత్తానికి ROR 2024 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు. కొండల్, కీలక బిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త ROR చట్టం అన్నది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపైన కీలక కసరత్తు కూడా చేసింది. ఇప్పటికే డ్రాఫ్ట్ అసెంబ్లీ ముందు ఈరోజు ప్రధానమైన బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో కొత్త ROR చట్టం 2024ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దీనిపైన ఈరోజు డిస్కషన్ ఉంటుందా అన్నది కొంత క్లారిటీ రావాల్సింది. ఈరోజు షార్ట్ డిస్కషన్ అయితే గురుకులాలు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మధ్యకాలంలో ఇటీవల చాలా సంఘటనలు మనం చూసాం. ఫుడ్ పాయిజన్ సంబంధించి విద్యార్థులు అనేక ఇష్యూస్ తెరపైకి వచ్చిన పరిస్థితి. అయితే వీటన్నిటిపైన కనీస మౌలిక వసతుల ఉన్న వాటిపైన ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉండబోతుంది సభలో. దీనిపైన కూడా కొంత హాట్గా చర్చ జరిగే అవకాశం ఉంది. కొండలు, అయితే గత 3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం అసెంబ్లీలో BRS రసాభాస కొనసాగుతున్నది, నిరసనలు చేస్తున్నది. సో ఈ రోజు కూడా నిరసనల మధ్య బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈరోజు ప్రధానమైన బిల్లు, ఈ బిల్లును కూడా BRS వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే 2020లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో అనేక లొసుగులు ఉన్నాయి అన్నది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే కొత్త ROR చట్టం 2024ను తెర మీద తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును కూడా BRS వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అదే నిరసనలు సభలో కొనసాగే అవకాశం ఉంది. గత 2 రోజుల నుంచి కూడా మనం చూసాం లగచర్ల రైతులకు సంబంధించిన అంశం పైన, రైతులకు బేడీలన్న అంశం పైన సభను స్తంభింపజేస్తూ వస్తుంది. 2 రోజుల నుంచి అదే అంశం పైన సభ వాయిదా పడ్డది. ఈరోజు 3వ రోజుకు చర్చకు అవకాశం దక్కుతుందా లేదా? నిన్న నిరసనల మధ్యనే టూరిజం పాలసీ పైన మంత్రి అడ్రస్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు అవే నిరసనలు కొనసాగిస్తారా, లేదంటే కొత్త ROR చట్టం డిస్కషన్లో BRS పాల్గొంటుందా, లేదంటే గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతుల కల్పన చర్చ పైన పాల్గొంటుందా అన్నది చూడాల్సి ఉంటుంది. సునీల్. ఓకే కొండల్, థ్యాంక్ యూ.